మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, తిరిగి శనివారం మళ్ళీ ఈ విధంగా కూడుకొని దేవుని ఈ విధంగా స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు, మన కుటుంబాల వారం అంతట్లో మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న దేవునికి వేల కొలది వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు మళ్ళా కొద్ది మాటలు మనం ధ్యానం చేయబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ నామమును హెచ్చిస్తున్నాము నైనా, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి, ఈరోజు మాకు నైనా నీ మాటలు ఏ అయితే మాకు అవసరమై ఉన్నాయో, మా ఆత్మలకు ఆహారంగా మార్చి మమ్మల్ని బలపరచాలనుకుంటున్నావో తండ్రి, ఆ మాటలు నువ్వు మాతో మాట్లాడమని అడుగుతున్నా తండ్రి. నీ బిడ్డలకు వినగలిగే, చెవి గ్రహించగలిగే హృదయం ఏమని అడుగుతున్నాయినా, చెప్పుతున్న నాకు పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. జీవగలిగిన దేవుని పిల్లారా, మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిదినం మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తుంటాను. కనుక ఈరోజు మనం ఒక కుటుంబం గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ఎవరు ఈ కుటుంబం మనం చూడగలిగితే జీవగ్రంథములో మరి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఈ ఇస్సాకు గారికి దేవుని పిల్లారా రెబ్బకమ్మ గారితో వివాహం జరగడం, తర్వాత ఆయనకి ఇద్దరు కుమారులు, ఒకళ్ళేమో యాకోబు, ఒకళ్ళేమో యోసేపు. వీళ్ళిద్దరూ కుమారులు మరి అబ్రహాము కుమారుడైన మనం చూడగలిగితే ఇస్సాకు గారికి కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు కుమారుల్లో దేవుని పిల్లారా, తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. పెద్ద వయసు అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత నేనేం చేయాలంటే నా వయసు అయిపోతుంది, నా చూపు తగ్గిపోతుంది, మరి అంతా కూడా పరిస్థితులన్నీ మందగించి ఇంక చూడలేని పరిస్థితి నాకుంది. కనుక నేనేం చేయాలంటే నా కుమారుడికి ఇవ్వాలని చెప్పేసి యోసేపు గారు అనుకున్నాడు. దేవుని పిల్లారా, యోసేపు గారు అనుకున్నారు కానీ దేవుడు అనుకోలేదు. దేవుని పిల్లారా, ఈ యోసేపు గారు అనుకోక మునిపే మరి మనం చూడగలిగితే మరి ఇస్సాకు గారు ఈ మాట అంటే యోసేపు అనే నా కుమారుడికి నేను ఆశీర్వదించాలా, నాకు కలిగిన వరాలు నా పెద్ద కుమారుడికి ఇవ్వాలని చెప్పి ఇస్సాకు గారు అనుకోక మునిపే ఈ యోసేపు గారు ఇది యాకోబుకు అమ్మేశాడనే సంగతి ఇస్సాకు గారికి తెలీదు. దేవుని పిల్లారా, కానీ పరలోకమందున్న దేవుడు ఏం చేశాడంటే వీటన్నిటినీ గమనిస్తున్నాడు. దేవుని పిల్లారా, వీటన్నిటిని గమనిస్తున్నప్పుడు దేవుని పిల్లారా, కుటుంబంలో ఎవరికి రావాల్సిన ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చేంత వరకు కూడా ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. దేవుని పిల్లారా, ఒక తల్లిదండ్రులుగా మనము ఆలోచించాలి. దేవుని పిల్లారా, మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రికలు మరి పరిశుద్ధాత్ముడు మనతో చక్కగా యోసేపు గారిని గురించి రాయించడం అనేది జరిగింది. దేవుని పిల్లారా, ఏంటి అది మనం చూడగలిగితే దేవుని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 రాయబడిన మాట మనం చూడగలిగితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యోసేపు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకొని ఉన్నాడు. అంటే ఒక్క పూట కూటి, దేవుని పిల్లలు, ఒక్క పూట ఎంత అండి? ఏమన్నా ఆస్తులు రాసిచ్చాడా యాకోబు గారు అంటే ఏమి లేదు. దేవుని పిల్లరా, కేవలం ఒక్క పూట కూటి కొరసు ఓర్చుకోలేక తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంటే వాడు ఎంత భ్రష్టుడో మీరు ఆలోచించండి, ఎంత వ్యభిచారో మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళు మీలో ఉండకూడదని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా దేవుని పిల్లారా హెబ్రీ పత్రికలో మనతో హెచ్చరిస్తున్నాడు. దేవుని పిల్లారా, వాడు ఎలాంటి వాడంటే భ్రష్టుడు. ఒక్క పూట కూటి కొరకు అంత అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఎవరైనా నమ్ముకుంటారో దేవుని పిల్లారా? ఒక్క పూట కూడి కొరకు అమూల్యం అంటే ఈ లోకములో మనం తెచ్చుకోనిది, అది మనం సాధించలేనిది ఎవరైనా అమ్ముకుంటారు చెప్పండి? అలాంటిది అమ్ముకున్న ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారేమో, మీరు జాగ్రత్త అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. మనకి దేవుని పిల్లల భయం కలిగేటట్టు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ దేనికోసము మరి యోసేపు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే ఆదికాండంలో ఒక మాటను చూద్దాం. దేవుని పిల్లరా, ఆదికాండము 25వ అధ్యాయంలో
ఏమండి 25 అధ్యాయం 29 వచ్చిన మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఒక సమయంలో ఏం జరిగింది అక్కడ మనం చూడగలిగితే దేవుని పేరు 29లో యాకోబు గారు వంట చేసుకుంటున్నాడు. యాకోబు గారు చిక్కుడుగాయల కూరండి, ఏదో కాదు అది, ఒక చిక్కుడుగాయల కూర వండుకుంటూ ఉన్నాడు దేవుని పిల్లారా. ఈ చిక్కుడుగాయల కూర వండుకుంటున్న కాలంలో ఏం చేశాడంటే యోసేపు గారు అప్పుడే పొలం నుంచి వచ్చి ఏం చేశాడు, కూర్చోగానే ఆ కూర చూశాడు. చూడంగానే అప్పుడు అనుకున్నాడు ఏంటంటే ఆ ఎర్రని కూర కొంచెం నా పెట్టరా నాన్నని ఎప్పుడైతే అడిగాడో అప్పుడు నిజంగా దేవుని పిల్లరా, దేవుని సంకల్పం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుడు ప్రేరేపించకుండా యాకోబేం అడగలేదు దేవుని పిల్లారా. అసలు ఇతని మనస్తత్వం ఏంటి? ఈ వరములు పొందటానికి ఇతడు అర్హుడా కాదని చెప్పేసి దేవుడు కూడా ఒక ఆలోచించి యాకోబు నోట్లోంచి ఒక మాట వచ్చింది దేవుని పిల్లారా. ఏంటి? సరే నా ఎర్రని కూర నీకు పెడతాను, కానీ నాయనా నీవేం చేస్తావు అంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అన్నాడు. అని అడగంగానే నిజంగా ఆ జ్యేష్ఠత్వానికి ఒక అర్హత అతనుకుంటే, ఆ జ్యేష్ఠత్వానికి ఆ విలువ అతనికి తెలుసుంటే దేవుని పిల్లారా, ఆ విలువ ఆ అర్హత అతనుకుంటే ఏమైందంటే చనిపోనైనా చనిపోతానుగా నా జ్యేష్ఠత్వాన్ని నేను ఎందుకు ఇచ్చుకుంటాను, నేను ఇవ్వనని చెప్పి మాట్లాడతాడు. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక విలువ తెలియదు అతనికి. ఆ జ్యేష్ఠత్వాన్ని విలువ, దాని గొప్పతనం తెలియక ఏం చేశాడంటే తీసుకోపో, నాకు మొత్తానికి ఇప్పుడు చచ్చిపోయేటట్టు నాకు ఆహారం కావాలని ఒక్క పూట చిక్కుడుగాయల కోసం దేవుని పిల్లారా, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుండే స్థితిలో ఉన్న వ్యక్తికి ఆశీర్వాదం దేవుడు దక్కనిస్తాడా దేవుని పిల్లారా? ఎన్నటికీ దక్కనివ్వడు. ఎందుకు? ఒక ఆశీర్వాదం విలువ తెలియని వాడికి, ఆశీర్వాదం గొప్పతనం తెలియని వారికి, ఒక పూట కూటి కొరకు దాన్ని అమ్ముకుండే వాడికి ఎవరికైనా సరే ఒక విలువ కలిగిన వస్తువు దేవుడు ఇస్తాడంటే ఇవ్వడు దేవుని పిల్లారా. కానీ యోసేపు ద్వారా దేవుడు ఆ మాట పలికించిన, యాకోబు ద్వారా యోసేపుతో ఆ మాట పలికించినప్పుడు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అన్నప్పుడు ఏం చేశాడంటే ఎమ్మటే తీసేసుకోమని కూర పెట్టాడు, తిన్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసేసాడు, అయిపోయింది. కానీ ఇది దేవుడు మనసులో జాగ్రత్తగా దీన్ని దాచిపెట్టుకొని అప్పుడు మనం చూడగలిగితే దేవుని పిల్లర మళ్ళా 27వ అధ్యాయంలో మనం చూడగలిగితే 27వ అధ్యాయం 2వ వచనంలో ఇస్సాకు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా దేవుని పిల్లర మన జీవితాల్లో జరిగాయి దేవుని సంకల్పం, దేవుని ఇష్టం లేకుండా ఏది మన జీవితాల్లో ముందుకు కొనసాగదు. కానీ ఈ దేవుని సంకల్పం కనుగొనటం అనేది చాలా జాగ్రత్తగా మన జీవులు మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని అడుగు ముందుకేసేవారిగా మనం ఉండాలి దేవుని పిల్లరా. కనుక ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు ఏమైందంటే వృద్ధత్వం అంటే కళ్ళు కూడా కనపడని స్థితిలోకి ఇస్సాకు గారు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది దేవుని ప్రేరణ వల్ల. ఏం ఆలోచన అంటే నాకు కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, నా ఆశీర్వాదాలు నా పెద్ద కుమారుడికి నేను ఇవ్వాలని చెప్పేసి ఏం చేశాడంటే ఇతను తన పెద్ద కుమారుడిని యోసేపుగాని పిలిచి అంటున్నాడు, నాయన నీ ఆయుధాలన్నీ నువ్వు ధరించి దేవుని పిల్లలు మనం ఇది ధ్యానం చేయగలిగితే కింద వరకు నీ ఆయుధాలని నువ్వు ధరించేందంటే అరణ్యంలోకి వెళ్ళి నాయన యాటాడు చక్కటి దాన్ని తీసుకొచ్చి రుచికరమైన పదార్థం పెట్టి వండి నాకు తీసుకొని రా నా దగ్గరికి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నిజంగా అతను అరణ్యంకి వెళ్ళాడు దేవుని పిల్లరా. ఈ మాట ఎవరింది? రిబ్బకమ్మ గారింది. ఈయనేం చేసింది? అసలు దేవుని సంకల్పం ఏంటి అని ఒక ఆలోచన కూడా లేకుండా, దేవుని ఆలోచన ఏంటని చెప్పేసి ఏమీ లేకుండా తన భర్త చూపు సరిగ్గా కనపడట్లేదని చెప్పేసి ఈవిడ కుటుంబంలో ఒక సొంత నిర్ణయం తీసుకుంది. అంటే దేవుడి ఆలోచన లేదు, భర్త ఆలోచన లేదు, పిల్లల ఆలోచన లేదు, తనకు తానే ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏంటి? నా పెద్ద కుమారుడికి దక్కడానికి వీల్లేదు, ఈ ఆశీర్వాదం ఎవరికి దక్కాలంటే నా చిన్న కుమారుడికే దక్కాలని చెప్పేసి ఒక ఆలోచన రిబ్బకమ్మలో ఉంది దేవుని పిల్లరా. కానీ దేవుని ఆలోచన ఏంటి? ఆల్రెడీ అది అమ్మేశాడు, వాడికి ఏమాత్రం దక్కనివ్వడు. ఎందుకు? ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళిన అతనికి జంతువు పడాలా, ఆ జంతువుని తీసుకొచ్చి వండాలా, తండ్రి దగ్గరికి తీసుకొస్తేనే ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళిన అతను ఆల్రెడీ తన ఎర్రని కూర కోసం ఆశీర్వాదం అమ్ముకున్నాడు కదా. అమ్ముకున్నప్పుడు అది ఎలా ఇస్తాడు? అతనికి అరణ్యంలో ఎన్ని రోజులు తిరిగినప్పటికీ జంతువు అంటే మాంసం దొరకకుండా దేవుడు చేసి ఉండేవాడు దేవుని పిల్లారా. కానీ దేవుడికి అవకాశం ఇవ్వకుండానే ఏం చేసింది రిబ్బకమ్మ గారు? త్వరగా యాకోబు గారిని పిలిచి
నువ్వు త్వరగా మీ నాన్నగారు ఇదిగో తన ఆశీర్వాదం తన అన్నయ్యకి ఇస్తానని మీ అన్నయ్యకి ఇస్తానని చెప్పుతుంటే నేను విన్నాను కనుక నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే మారువేషం వేసే. ఇప్పుడు మారువేషం అంటే మీ అన్న ఏ రూపం కలిగి ఉన్నాడో బొచ్చుతో కూడినదిగో అదో బట్టలు వస్త్రాలు ధరించు, నేను చక్కగా రుచికరంగా నీకు నేను కూర తయారు చేస్తాను, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వాదం తెచ్చుకోమని చెప్పి దేవుని పిల్లారా యాకోబు గారిని ప్రేరేపించినప్పుడు కనీసం యాకోబు గారు కూడా ఆల్రెడీ కదా, యాకోబు గారు కూడా ఏమీ ఆలోచించకుండా తల్లి ఏ మాట అయితే చెప్పిందో దేవుని పిల్లరా ఆ విధంగా ఏం చేస్తాను, తల్లి చెప్పినట్టు మాంసం వండుకొని తండ్రి దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తిరిగి ఆశీర్వాదాలని పొందాడు, బాగానే ఉంది, పొందాడు దేవుని పిల్లరా. కానీ ఈలోపు తన అన్నకి తెలిసి తన అన్న రాగానే యాకోబు ఇంటికాడ నుంచి తల్లిదండ్రుల్ని తన సొంత గ్రామము తన స్థితిని వదిలిపెట్టి ఒక దొంగలాగా దేవుని పిల్లార పారిపోవలసిన స్థితి వచ్చింది దేవుని పిల్లార. అంటే యోసేపు ఆల్రెడీ అమ్ముకున్నాడు, అది తప్పకుండా దేవుడే తన తండ్రి ద్వారా ఎవరికి యాకోబుకి ఆశీర్వాదం ఇచ్చేవాడే దేవుని పిల్లారా, ఇప్పించేవాడే. కానీ ఆ ఇప్పించేంత వరకు కూడా తల్లి ఆగలేక ఏం చేసిందంటే యాకోబును ఒక దొంగలాగా మనం చూడగలిగితే ఒక మోసగాడులాగా ఒక పేరు అనేది ఇచ్చి తనని ఏం చేసిందంటే తన గ్రామా నుంచి కుటుంబా నుంచి పారిపోయే దానిలాగా తల్లి తయారు చేసి ఏం చేసిందంటే వాళ్ళిద్దరికి అన్నదమ్ముల మధ్యలో వైరము కూడా కలుగు చేసిందని మనం అనుకోవచ్చు దేవుని పిల్లారా. మరి యాకోబు వెళ్ళిపోయి ఏం చేశాడండి, 20 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలు కాయాల్సి వచ్చింది దేవుని పిల్లారా. 20 సంవత్సరాలు అరణ్యములో నిజంగా ఎంత బాధపడి ఉంటాడు దేవుని పిల్లారా. లాబాను గారు అతను ఎంత బాధ పెట్టాడు మనం ఆలోచిస్తే దేవుని పిల్లారా. ఇవన్నీ అనుభవించడానికి కారణం ఏంటి అంటే తన తల్లి త్వరపడి అంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేదాకా కూడా ఆగక తన తల్లి త్వరపడి తీసుకుండే ఆ నిర్ణయం వలన తన జీవితం కూడా దేవుని పిల్లరా చాలా ఇబ్బందులకు గురైపోయి తర్వాత తన స్వదేశానికి మళ్ళీ తిరిగి రావడానికి చాలా టైం పట్టింది దేవుని పిల్లారా. మరి దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి, మనం తిరిగి తన మామ దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు దేవుని పిల్లారా మనం చూడగలిగితే దేవుడి దగ్గర ఆశీర్వాదం ఎలా పొందాడో తెలుసా దేవుని పిల్లారా. అతను నిజంగా ఆశీర్వాదం దేవుడే ఇచ్చుంటే తన జీవితం ఎంత అమూల్యంగా ఉండేది, ఎంత బాగుండేదంటే దేవుని పిల్లారా అంత బాగుండేది. కానీ యోసేపు గారు తన అన్న చంపేస్తాడేమన్న భయంతో అర్ధరాత్రి ఒక రాయిని తలగడగా చేసుకుంటే పరలోకమందున్న దేవదూత వచ్చిందండి. వచ్చేసి ఏం చేసింది దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఆ భాగాన్ని కూడా మనం చూడగలిగితే ఆదికాండం 32వ అధ్యాయంలో 32:27 మనం చూడగలిగితే దేవుని పిల్లారా తలగడి చేసుకొని పడుకున్న అతనికి దేవుని పిల్లారా దేవదూత వచ్చింది. రాత్రంతా పెనుగులాడాడు. ఏం పెనుగులాడాడు దేవుని పిల్లారా మనం చూడగలిగితే నన్ను ఆశీర్వదించమని. మరి తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం ఏమైంది దేవుని పిల్లారా? ఏమంటే తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం ఏమైంది? నన్ను ఆశీర్వదించమని ఒక భయముతో దేవదూతతో పెరుగులాడితే దేవుని పిల్లారా దేవదూత తెల్లారగట్ట నన్ను వదిలిపెట్టంటే నేను వదలను, నన్ను ఆశీర్వదించమని పట్టుకుంటే అప్పుడు కాలు మీద కొడితే ఇరిగిపోయింది. తన బ్రతుకు కాలమంతా ఆ ఇరిగిన కాలతో యాకోబు బాధపడ్డట్టుగా మనం జీవగ్రంథంలో చూడగలం దేవుని పిల్లారా. మరి తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం ఏమైందంటే దేవుడిచ్చేదాకా తల్లి ఆగలేకపోవటం వలన దేవుని పిల్లారా తనకు ఆశీర్వాదం ఇచ్చినా కూడా ఆశీర్వాదము దేవుని పిల్లల పరిపత్రం అంటే ఏంది, పరిపూర్ణతగా తను అనుభవించలేకపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. భయముతో తిరిగి ప్రాణ భయంతో వచ్చేటప్పుడు దేవదూతను బద్యంలో ఆడుకుంటాడు, నాకు ఆశీర్వాదం ఇవా, నన్ను ఆశీర్వదించవా అని చెప్పేసి అప్పుడు అంటాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనక ఇదిగో నీ పేరేం చేస్తాడు ఇశ్రాయేలు అనబడతావని ఆశీర్వాదం అప్పుడు పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. మన జీవితాల్లో కూడా దేవుని పిల్లరా దేవుని ఆశీర్వాదం ఇంట్లో పిల్లలకి ఏ రీతిగా అందించాలో తల్లిదండ్రులుగా మనం ఇవ్వాలి. కానీ దేవుని పిల్లరా స్వార్థపరంగా మనం ఏ అడుగు దేవుడికి ఇచ్చిన ఆజ్ఞను మించి ఏ అడుగు ముందుకు వేసినా మన పిల్లలకు మనం ఇచ్చేది ఆశీర్వాదాలు కాదు, శాపాలని గుర్తు పెట్టుకుని దేవుని పిల్లరా పెద్ద కుమారుడికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం పెద్ద కుమారుడికి, చిన్న కుమారుడికి ఇవ్వాల్సిన
ఆశీర్వాదం చిన్న కుమారుడికి, వారికి మనం ఏంటంటే యోగ్యపరంగా, జ్ఞానపరంగా, దైవపరంగా మన ద్వారా పిల్లలకు మనం ఆశీర్వాదాలు ఇస్తే వారి కుటుంబాలు క్షేమం కలిగి ఉంటాయి. దేవుని పిల్లారా, మనం ఇచ్చే ఆశీర్వాదాలు తేడాగానే వస్తే వారి కుటుంబాలు జీవితాంతం పగతోనూ భయముతోనూ ఉగ్రతలే కట్టి కుటుంబాలు వెళ్ళిపోతాయి. కనుక ఒక రిబ్కమ్మలాగా మనం చేయగలదు దేవుని పిల్లారా. కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆ పిల్లలు పొందే విధంగా మనము ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. కుటుంబ బాధ్యతలు కలిగి మేము వెళుతున్నప్పుడు నా తండ్రి, మా పిల్లలను మీరు ఆశీర్వదించాలనుకున్నప్పుడు తండ్రి, నీ ఆశీర్వాదం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేసే స్త్రీలుగాను పురుషులుగాను మేము ఉండునట్లు మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుతూ తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారిని వారి కుటుంబాలని కృపతో జ్ఞాపకం చేసుకొని పరసంబంధమైన దీవెనలతో భూ సంబంధమైన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.